తెలుగువారు 10 రోజుల పాటు అట్టహాసంగా నిర్వహించే దసరా వేడుకలు, పూజల గురించి తలుచుకుంటే వెంటనే గుర్తుకొచ్చేది ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ నడిబొడ్డులో కృష్ణానది ఒడ్డున ఇంద్రకీలాద్రి పర్వతంపై కొలువై ఉన్న కనకదుర్గ దేవాలయం. ఇక్కడ అంగరంగ వైభవంగా నిర్వహించే నవరాత్రి ఉత్సవాలలో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు. తిరుపతి తరువాత ఆంధ్రలో రెండవ పెద్ద దేవాలయంగా కనకదుర్గ గుడి ప్రఖ్యాతిగాంచింది. కృతయుగానికి పూర్వం కీలుడు అనే యక్షుడు అమ్మవారి గురించి తపస్సు చేసి ప్రత్యక్షం చేసుకుని ఆమెను తన హృదయ స్థానంలో నిలిచి ఉండమని కోరాడు. అమ్మవారు కీలుని పర్వతంగా నిలబడమని, కృతయుగంలో రాక్షస సంహారం చేసిన తరువాత తానా పర్వతం మీద నిలిచి ఉంటాను అని మాటిచ్చింది. కీలుడు కీలాద్రిగా మారి అమ్మవారి కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. అమ్మవారిని సేవించుకోవటానికి ఇంద్రాది దేవతలు ఇక్కడకు తరచూ రావడం వలన కీలాద్రి ఇంద్రకీలాద్రిగా మారింది. ఇక్కడ స్వయంభువుగా వెలిసిన త్రైలోక్యమాత మహిషాసురమర్దిని కనక వర్ణంతో వెలుగుతున్న కారణంగా కనకదుర్గ అయ్యింది. ఆది శంకరాచార్యుల వారు తమ పర్యటనలో అమ్మవారిని దర్శించి ఉగ్రస్వరూపిణిగా ఉన్న అమ్మవారిని శ్రీచక్రం వేసి శాంతి స్వరూపిణిగా మార్చారు అని పురాణ కథనం. ఇక్కడే 12వ శతాబ్దంలో విష్ణువర్ధన మహారాజు అమ్మవారిని కొలిచినట్టు శాసనాలు చెబుతున్నాయి. విజయనగర సామ్రాజ్యాధీశుడు శ్రీకృష్ణదేవరాయలు అమ్మవారిని దర్శించుకున్నట్టు చరిత్రలో ఉంది. ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది ఈ దేవాలయానికి వచ్చి దర్శనం చేసుకుంటారు. ఈ ఆలయానికి హిందూ పురాణాల్లో ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇంద్రకీలాద్రిపై అమ్మవారి ఆలయంతో పాటు మల్లేశ్వరాలయం, క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి ఆలయం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం, నటరాజస్వామి ఆలయం ఉన్నాయి. అమ్మవారిని దర్శించుకున్న భక్తులు ఈ ఆలయాలను కూడా దర్శించుకుని పూజలు చేస్తారు. దసరా రోజు తెల్లవారుజాము నుంచి అమ్మవారు శ్రీరాజరాజేశ్వరిగా దర్శనమిస్తారు. అనంతరం అదే రోజు సాయంత్రం తెప్పోత్సవం నిర్వహిస్తారు. ఈ నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారు ఏ రోజు ఏ అవతారంలో దర్శనమిస్తారో తెలుసుకుందాం. మొదటి రోజు ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత కనకదుర్గమ్మ భక్తులకు స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవిగా దర్శనమిస్తుంది. అష్టభుజాలతో సింహాసనం మీద త్రిశూలధారి అయి కనకపు ధగధగలతో మెరిసిపోయే ఆ తల్లిని దర్శించుకోవటం నిజంగా భక్తులకు కన్నుల పండుగే. ఈ అలంకారంలో అమ్మవారిని దర్శించుకుంటే సకల దరిద్రాలు తొలగిపోతాయంటారు. రెండవ రోజు ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత కనకదుర్గమ్మ బాలా త్రిపుర సుందరీదేవి రూపంలో దర్శనమివ్వనున్నారు. మనస్సు, బుద్ధి, చిత్తం శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి అధీనంలో ఉంటాయి. అభయహస్త ముద్రతో ఉండే ఈ తల్లి అనుగ్రహం కోసం ఉపాసకులు బాలార్చన చేస్తారు. ఈ రోజున 2 నుంచి 10 ఏళ్లలోపు బాలికలను అమ్మవారి స్వరూపంగా భావించి పూజించి కొత్త బట్టలు పెడతారు. అమ్మవారికి ఆకుపచ్చ, ఎరుపు, పసుపు రంగు చీరలు కట్టి పాయసం, గారెలను నైవేద్యంగా నివేదిస్తారు. శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవిని దర్శించుకుంటే అంతా మంచి జరుగుతుందని అర్చకులు చెబుతున్నారు. దుర్గగుడిలో 3వ రోజున అమ్మవారు గాయత్రీదేవి రూపంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. సకల మంత్రాలకు మూలమైన శక్తిగా, వేదమాతగా ప్రసిద్ధి పొందిన ముక్త, విద్రుమ, హేమనీల, ధవళ వర్ణాలతో ప్రకాశించే పంచముఖాలు కలిగిన గాయత్రీదేవి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకుని భక్తులు తన్మయత్వం చెందుతారు. గాయత్రీదేవి శిరస్సులో బ్రహ్మ, హృదయంలో విష్ణువు, శిఖలో రుద్రుడు నివసిస్తారు అని పురాణాలు చెబుతున్నాయి. కర్మసాక్షి సూర్యభగవానుడు గాయత్రి మంత్రానికి అధిష్టాన దేవతగా భాసిల్లుతున్నాడు. గాయత్రి మాతను దర్శించుకోవటం వల్ల సకల మంత్ర సిద్ధి ఫలాన్ని పొందుతారు అని భక్తుల విశ్వాసం. అమ్మవారి అవతారాల్లో అన్నపూర్ణాదేవి రూపం విశిష్టమైంది. ఉత్సవాలు ప్రారంభమైన 4వ రోజున ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఎడమ చేతిలో బంగారు పాత్రతో తన భర్త అయిన ఈశ్వరునికి భిక్షనందించే రూపంలో ఉన్న అమ్మవారిని దర్శించుకుంటే ఆకలి బాధలుండవని భక్తుల విశ్వాసం. శరన్నవరాత్రి ఉత్సవాల్లో 5వ రోజున అమ్మవారు సరస్వతీదేవి రూపంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. అమ్మవారి జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రం రోజున అమ్మవారు మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, త్రిశక్తి స్వరూపాలతో దుష్ట సంహారం చేసినట్టు పురాణాలు చెబుతున్నాయి.
సకల విద్యలకు అధిదేవతగా ఉన్న సరస్వతీదేవిని దర్శించుకుని అమ్మవారి అనుగ్రహం పొందేందుకు విద్యార్థులు పెద్ద సంఖ్యలో వస్తూ ఉంటారు. మూలా నక్షత్రం రోజు నుంచి విజయదశమి విశేష పుణ్యదినాలుగా అమ్మవారి ఆరాధనలు ముమ్మరమవుతాయి. దసరా వేడుకల్లో అమ్మవారు 6వ రోజున శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి రూపంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. శ్రీచక్ర అధిష్టాన దేవతగా, పంచదశాక్షరి మంత్రాధిదేవతగా కొలిచే భక్తులకు అమ్మవారు వరప్రదాయినిగా నిలుస్తారు. సాక్షాత్తు శ్రీలక్ష్మి సరస్వతీదేవి ఇరువైపులా వింజామర్లతో సేవిస్తూ ఉండగా చిరుమందహాసంతో చెరుకుగడను చేతపట్టుకుని పరమశివుని వక్షస్థలంపై కూర్చున్న అమ్మవారిని చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తూ ఉంటారు. ఉత్సవాల్లో 7వ రోజున అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవి అవతారంలో భక్తులకు కనువిందు చేస్తారు. జగన్మాత మహాలక్ష్మి అవతారంలో దుష్ట సంహారం చేసి లోకాలు కాపాడినట్లు పురాణాలు చెబుతున్నాయి. ధన, ధాన్య, ధైర్య, విజయ, విద్య, సౌభాగ్య, సంతాన, గజలక్ష్మీ రూపాల్లో అష్టలక్ష్ములుగా అమ్మవారు మహాలక్ష్మి అవతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో 8వ రోజున అమ్మవారు 2 అవతారాల్లో దర్శనమివ్వనున్నారు. దుర్గాదేవి రూపంలో మహిషాసురమర్దిని దేవిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు. లోకకంఠకుడైన దుర్గమాసురుడిని వధించి దుర్గాదేవి స్వయంగా కీలాద్రిపై అవతరించినట్లు ఆలయ చరిత్ర చెబుతోంది. దుర్గతులను పోగొట్టే దుర్గాదేవి అవతారాన్ని దర్శించుకుంటే సద్గతులు సంప్రాప్తిస్తాయని భక్తుల విశ్వాసం. దుష్టుడైన మహిషాసురుడిని అంతమొందించిన భీకర శక్తి స్వరూపిణి మహిషాసురమర్దిని రూపంలో ఇంద్రకీలాద్రిపై అమ్మవారు దర్శనమిస్తారు. 8 భుజములు, అష్టాయుధాలు, సింహవాహినిగా రౌద్ర రూపంలో ఉన్న అమ్మవారిని దర్శించుకుంటే శత్రుభయం ఉండదని భక్తుల విశ్వాసం. మహిషుడిని అంతం చేయడం ద్వారా లోకాలను అమ్మవారు కాపాడినట్టే. భక్తుల మనస్సులోని సకల దుర్గుణాలను అమ్మవారు హరించి వేస్తుంది అని అమ్మవారి విశిష్టతను పురాణాలు చెబుతున్నాయి. దసరా నవరాత్రి వేడుకల ముగింపు విజయదశమి నాడు ఆఖరి అవతారంగా శ్రీ రాజరాజేశ్వరీ దేవి రూపంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు అమ్మవారు. వామహస్తంలో చెరుకుగడను ధరించి దక్షిణ హస్తంలో అభయాన్ని ప్రసాదించే రూపంలో శ్రీచక్ర రాజ అధిష్టాన దేవతగా అమ్మవారు భక్తులను అనుగ్రహిస్తారు. చెడుపై అమ్మవారు సాధించిన విజయానికి చిహ్నంగా విజయదశమి నాడు అమ్మవారి చక్కని రూపాన్ని దర్శించుకుని భక్తులు తన్మయం చెందుతారు.